ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కూడి చేరు వచ్చిన మనందరం కూడా ఎఫెసీ చేసినటువంటి ప్రార్థనలో 3 అంశములు మనము చెప్పుకొని ఉన్నాము. మొదటి అంశము దేవునికి మొరపెట్టుట, రెండవ అంశము నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, మూడవది నా సరిహద్దును విశాలపరిచి, ఈరోజు 4వది దేవుని అపారమైన ప్రేమ చేత కృప చేత మనకి ఒకే మాట మీద చాలా ధ్యానం చేస్తూ ఉన్నాం. నిజంగా ఒకే మాట మీద ఎంతగా ధ్యానం చేస్తున్నామంటే దాంట్లో ఎన్నెన్ని మాటలు వస్తున్నాయో, ఎన్నెన్ని మెసేజ్లు వింటున్నామో మనం అర్థం చేసుకోగలిగితే చాలా అర్థమవుతుంది. ఈ రోజున 4వ మాటగా నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఈరోజు చెప్పబడినటువంటి ఈ యొక్క అంశం మీద వాక్య భాగం చదవగా మనందరం కూడా విన్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 15 వరకు చదవగా మనందరం కూడా విన్నాము. వినినటువంటి దాంట్లో నుంచి జాగ్రత్తగా మనం చూద్దాం వాక్యాన్ని. నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అనేటువంటి అంశం ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో ఈ కీడు అనేటువంటి మాట దేనికి వర్తిస్తుంది, దేనికి సంభవిస్తుంది, కీడు అనేటువంటి మాటకి అర్థం ఏమిటి అనేటువంటి ఆలోచనలు మనలో అనేక విధములుగా పుట్టుకొస్తూ ఉంటాయి. కీడు అనేటువంటి మాటకి ప్రమాదమనియు, ఆటంకాలనియు, శ్రమలనియు, బాధలనియు, కష్టమనియు మనం చెప్పుకోవచ్చును. ఇంకా శోధననియు, సాతానులో నుండి విపత్తులనియు, ఇవన్నీ కూడా కీడులో నుండి వచ్చినటువంటివే అని కూడా చెప్పుకోవచ్చును. ఈ కీడు అనేటువంటి మాట ఎందుకు ఎబ్బేసి మాట అడగలిగాడు ఆయన? ఎబ్బేసి చేసినటువంటి ప్రార్థనలో ఈ కీడు అనేటువంటి మాట నాకు ఏమాత్రం కూడా రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుము అనేటువంటి మాట ఎందుకు ఆయన అంటున్నాడు అనే ప్రశ్నలు వేస్తే చక్కనైన జవాబులు మనకు వస్తూ ఉన్నాయి. ప్రభు మనకి నేర్పినటువంటి ప్రార్థనలో కూడా మనకి చక్కనైనటువంటి మాట మనకి తెలియజేస్తూ ఉంది. ఏంటి ప్రభు నేర్పినటువంటి ప్రార్థన? ఇప్పుడు మనం చదవబడినటువంటి వాక్య భాగంలోకి వెళ్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 15 వచనములు చదవగా మనందరం కూడా విన్నాము. అందులో 13వ వచనం ఒకసారి ఎవరైనా వినిపించగలరా? మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించు. ఫుట్బాల్ లో ఉంది దుష్టుని నుండి అన్నదానికి అర్థము ఏంటో కీడు. థ్యాంక్ యూ. అంటే సాతాను యొక్క ఉచ్చులో నుంచి, అపవాది యొక్క ఉరిలో నుంచి, బయల్జెబూలు అనేటువంటి ఆ తంత్రముల నుంచి, దేవాది దేవుడు ప్రతి విషయమైనటువంటి కీడులో నుంచి, దృష్టిని యొక్క సంబంధమైన ప్రతి విషయంలో నుంచి నన్ను విడిపించాలి. మమ్మల్ని శోధనలోకి తేక దృష్టిని నుండి తప్పించుము. అంటే సాతానుడు కల్పించినటువంటి కల్పన కథ నుంచి
సాతాను తెలియపరుస్తూ ఉండేటువంటి తంత్ర మంత్రాలలో నుంచి నన్ను విడిపించు. ఎప్పటి చేసినటువంటి ప్రార్థన జాగ్రత్తగా మనం నేర్చుకుంటున్నాం. ఒక్కొక్క అంశం మీద ఎప్పటి చేసినటువంటి ప్రార్థన ఎలా ఉందంటే, ఈ లోక సంబంధమైనటువంటి దృష్టి యొక్క ప్రతి విషయం నుండి కూడా నన్ను విడిపించు, తప్పించు. అంటే వాడు కల్పించిన కల్పన కథలు చాలా ఉన్నాయి. వాటిని గుర్తించుట నా తరము కాదు, కేవలం నీవు మాత్రమే అది తెలుసుకోగలవు. తెలుసుకునటానికి పరిశుద్ధ గ్రంథాన్ని నా ముందు ఉంచారు. అయినా అంత శక్తి సామర్థ్యం నాలో లేదు కనుక నీ సహాయం నాకు కావాలి. అదేమిటనగా కీడు నుంచి అనగా దృష్టి నుండి తప్పించు. చక్కనైన మాట. మనము కూడా ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య నామములో రక్షించబడిన మనము చేయవలసిన ప్రార్థన ఏమిటి అంటే, ప్రారంభ దశలో మాట్లాడుతుంది పరలోకమందున్న అంటే దేవాది దేవునికి యేసయ్య నామములో రక్షణ పొందిన బిడ్డకిని, యేసయ్య సన్నిధిలోనికి వచ్చిన బిడ్డకిని తత్సంబంధం. దేవాది దేవునికి యేసయ్య సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డకిని, రక్షణ పొందిన ప్రతి బిడ్డకిని యేసయ్యకి ఈయనకి ఉండేటువంటి సంబంధము అదేమిటి? పరలోకమందున్న మా అనేటువంటి మాట చేద్దాం. నా తండ్రి అంటే నాకు నా దేవునికి ఉండేటువంటి సంబంధాన్ని బట్టి ఏం చేయాలి? పరలోకంలో ఉండేటువంటి దేవాది దేవుడు నాలో ఉన్నాడు కనుక నా ద్వారా దినదినము కూడా హెచ్చించబడాలి. ఆమేన్, హల్లెలూయా. నా ద్వారా దినదినము కూడా హెచ్చించబడాలి. అంత మాత్రమే కాదు, రొటేషన్ అన్నమాట, దినచర్య. అంటే రోజు రోజు నా జీవితంలో జరుగుతూ ఉండేటువంటి విషయాలన్నీ కూడా రోజు రోజుకి జరగవలసింది ఏమిటి? పరలోకమందున్న మా తండ్రి లేదా నా తండ్రి అంటూ పిలుస్తూ, ఆయన హెచ్చిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఆయన ద్వారా ఆదరణ కోరుకుంటున్నాడు. ఈయన ఎవరు? ఎఫెసు. ఈ రోజున ఆయన నమ్మినటువంటి బిడ్డలమైన మనము కూడా ఏం చేయాలి అంటే, దేవాది దేవుని కొనియాడాలి, దేవాది దేవుని హెచ్చించాలి, దేవాది దేవుని గణపరచాలి, దేవాది దేవుని మహిమపరచాలి. ఆయన నుండి వచ్చే దేవుళ్ళ ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోవాలి. అది ఏం చేయాలి? ప్రభువా నన్ను కీడులో నుంచి తప్పించాలంటే ఏం చేయాలి? మొదటిగా నేర్చుకున్న ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి. రెండవ చూస్తే నీ నామము. కేవలము లోకములో అనేకమైన నామాలు ఉన్నాయి, లోకములో అనేకమైన పేర్లు ఉన్నాయి, లోకంలో అనేకమైన వాటిని చలామణి అయిపోతూ ఉన్నాయి. కానీ వాటన్నింటిలో శ్రేష్టమైన నామము నాది. మనం పాడుకుంటూ ఉంటాం కదా, అన్ని నామముల కన్నా. మరి యేసయ్య నామము దినదినము కూడా నా ద్వారా మాత్రమే మహిమపరచబడాలి. అంటే దేవునికి నాకు అంటే ఒక్కొక్కరికి ఉండేటువంటి సంబంధాన్ని బట్టి ఎఫెసు మాట్లాడుతుంటే, ప్రభువా నేను నమ్ముకున్నాను, మొదలుపెడితే నాకు సమాధానం ఇచ్చావు, మొదలుపెడితే నన్ను ఆశీర్వదించావు, మొదలుపెడితే నీ చెయ్యి నాకు తోడుగా ఉంచావు, మొదలుపెడితే నీ యొక్క సరిహద్దులో నా యొక్క సరిహద్దులో దాటించావు. క్షమించండి, ఇది ఐదవది. ఈరోజు అంశం ఐదవది. ఇది ఏ కీడు నుండి కూడా నేను దానికి ఉరిలో పడిపోకుండా దాని నుంచి నన్ను గమనించండి, మమ్ము కాదు నన్ను తప్పించు. ఒక మనిషి యొక్క జీవితాన్ని కీడులో నుంచి పడకుండా తప్పించబడడానికి ఒక్కటే చేయాలి. అదేమిటంటే దినదినము కూడా పరలోకమందు ఉండేటువంటి ఆ తండ్రిని మహిమపరచాలి. ఆయన నామమును దినదినము కూడా మనం ఏం చేయాలి? హెచ్చించాలి. అందుకే నీ నామము పరిశుద్ధ పరచబడిన గాక. కేవలము భూమి మీద అనేకమైన నామాలు ఉన్నాయి. అలాగే మనందరం కూడా ప్రభువులో ఒక కుటుంబం అయినప్పటికీ, ప్రభు యొక్క శరీరం అయినప్పటికీ, ఈరోజు మాట్లాడుతుంటే మాట విభజించబడినటువంటి ఒక్కొక్కరం అయినప్పుడు ఒక్కొక్కరం ఏం చేయాలంటే ఆయన నామమును పరిశుద్ధపరచబడే రీతిలో, మహిమపరచబడే రీతిలో మనం కొనియాడాలి. అందుకే నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. అంటే కండిషన్, ఆజ్ఞ. ఇది తప్పకుండా నేను చేయాలి. రొటేషన్ ఇది. దినదినము కూడా ప్రతి క్షణము కూడా నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞ నేను, అది నీవు రొటేషన్ గా చేయాలి. అందుకే మనము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం ముగింపులో ఏమని? పరలోక. ఈ రొటేషన్ ఎందుకు చేయాలంటే దేవునికి
దేవుని నామమును అంగీకరించిన బిడ్డకి సంబంధం ఏర్పాటు చేసేది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. తర్వాత చూస్తే నీ రాజ్యము ఎవరి ద్వారా రావాలి? భూమి మీద ఆయన రాజ్యం కట్టబడాలంటే నీవు ఒక పిల్లర్గా నిల్చుండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాజ్యం కట్టబడాలి, ఆయన సంఘం స్థాపించబడాలంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పిల్లర్గా నిలబడాలి. రక్షించబడిన నీవు ఒక పిల్లర్గా ఉండగలిగితే, రక్షించబడిన నీవు ఒక రాయిగా ఉండగలిగితే, రక్షించబడిన నీవు ఏదో ఒక అవయవమై ఉండగలిగితే, నీ ద్వారా దేవుని యొక్క రాజ్యం భూమి మీద ఏమవుతుంది? కట్టబడుతుంది. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం. ఆయన రాజ్యం ఇప్పుడు ఉండే మరి కాసేపులో మాయమైపోయేది కాదు. ఆయన రాజ్యం స్థిరమైనది. ఆయన రాజ్యం మహోన్నతమైనది. ఆయన రాజ్యం నిత్యము నిరంతరము కూడా పొగడబడుతూ ఉండేటువంటి రాజ్యం. ఆ రాజ్యము ఈ లోక రాజ్యము వంటిది కానీ కాదు. ఈ లోక రాజ్యానికి పరలోక రాజ్యానికి తేడా వ్యత్యాసం ఉంది. అందుకే ఈ లోకంలో మనం జీవించినప్పటికీ కూడా అదృశ్యమైన రీతిలో ఈ లోకంలో ఆ రాజ్యం ఉంది. ఆమేన్, హల్లెలూయా. దృశ్యమైన రీతిలో అయితే మనందరికీ తెలిసిపోతూ ఉంది. అదృశ్యమైన రీతిలో దేవుని యొక్క రాజ్యం మన ముందు ఉంది. అంటే కంటికి కనిపించకుండా మనందరికి తెలుసును దేవుని రాజ్యం ఎక్కడ సంచరిస్తుంది? మన మధ్యలోనే. అంటే నీకు తెలిసినా కంటికి కనబడుతుందా? తెలియదు. అంటే ఆధ్యాత్మికమైన రీతిలో దేవుని యొక్క రాజ్యము మన మధ్యలో సంచరిస్తూ ఉంది. అది ఈ లోక రాజ్యము వంటిది కానీ కాదు. అది ఏం చేయాలి? నీ రాజ్యము వచ్చింది కాక వచ్చేసింది. 2020 సంవత్సరముల క్రితమే దేవుని యొక్క రాజ్యం మన మధ్యలో సంచరిస్తే యోహాను గారు అంటున్నారు కదా, పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మీరు మారు మనసు పొందుడి. ఏ రాజ్యం సమీపిస్తుంది? లోకంలో సంచారం చేస్తూ ఉండే రాజ్యము నీ దగ్గరికి వస్తూనే ఉంది. నేను వెలిగించడానికి సిద్ధపడుతూనే ఉంది. దేవుని యొక్క రాజ్యం అనేటువంటి దేవుని యొక్క మాటలో నీ దగ్గరికి వస్తుంది, వెలిగింప చేస్తూ ఆయన నీలో నివాసమై ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కనుక నేను ఏం చేయాలంటే, ప్రభువా నిత్యము నిరంతరమైన రాజ్యము నా ద్వారా మాత్రమే భూమి మీద స్థాపించబడాలి. నీ రాజ్యం శాశ్వత రాజ్యం, నీ పరిపాలన తరతరములు నిలుచును. నీ రాజ్యం శాశ్వత రాజ్యం. దేవాది దేవుని యొక్క నామముతో కూడినటువంటి రాజ్యము ఈ లోక సంబంధమైనది కానే కాదు. వ్యత్యాసం చాలా ఉంది. అందుకని ఈ లోక సంబంధమైన ఆలోచనలు కాకుండా, ఈ లోక సంబంధమైన తలుపులు కాకుండా పరలోక సంబంధమైన మాటలు వింటున్నాము కనుక పరలోక సంబంధమైన దేవుని రాజ్యము కొరకే ఈ లోకంలో నేను ఒక పిల్లర్నై ఉండాలి. కనుక నేనేం చేయాలంటే నా దేవుని నామములో దినదినము కూడా హెచ్చింప చేస్తూ ఆయన రాజ్య భూమి మీద నేను స్థాపించాలి అని కట్టాలంటే నీవు ఒక పిల్లర్ అయిపోవాలి. పిల్లర్ అయిపోవాలంటే ఏం చేయాలి? ఇది నీలో నెరవేర్చబడాలి. ఇది నీలో నెరవేర్చబడాలంటే ఆ నామానికి నీవు లోబడిపోవాలి. లోబడిపోవాలంటే ఏం చేయాలి తెలిసిన? ఎబ్బేజీ చేసిన ప్రార్థన వల్ల నీ ప్రార్థన అయిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నిత్యము నిరంతరం కూడా నా ద్వారా నీ నామమే హెచ్చించబడాలి, నీ నామమే కొనియాడబడాలి, నీ నామమే కనపరచబడాలి, నీ రాజ్యం స్థాపించబడాలి. దానికి నేను లోబడిపోవాలి. అలాగే లోబడిపోగలిగితే కీడు నుంచి వైదొలగి, దుష్టుని నుండి తప్పించబడి, సాతాను నుండి తప్పించబడి, అపవాది నుంచి తప్పించబడి, బయల్జెబూల వలన తప్పించబడి, ఈ లోక సంబంధమైన క్రియల వలన తప్పించబడి దేవుని రాజ్యము కొరకు నీవు నిలబడతావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని రాజ్యము కొరకు ఎవరైతే నిలబడతారో అలాంటి వారు చేసే క్రియ నెక్స్ట్ మాట్లాడదాం. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్న ప్రకారము భూమి మీదను నెరవేరునుగాక. ఈ మాట పరలోక ప్రార్థన మనం చేసేటప్పుడు కూడా ఈ మాట పలకలేకపోతూ ఉన్నాం. ఈ మాట ఖచ్చితంగా పలకలేకపోతూ ఉన్నాం. పరలోక రాజ్యములో ఏదైతే నెరవేర్చబడుతుందో, పరలోక రాజ్యములో ఏదైతే స్థాపించబడుతుందో అది భూమి మీదకి నీ ద్వారా రాబడాలి అంటే నీవు ఒకటి చేయాలి.
ఈ పరలోక ప్రార్థన ఖచ్చితంగా నీవు నేనే చేయాలి. అది నేను ద్వారా నెరవేర్చబడాలంటే ఒక్కటే చేయాలి, కీడు నుంచి తప్పించబడాలి, శత్రువు నుండి తప్పించబడాలి, సాతాను నుండి తప్పించబడాలి, దృష్టి నుండి తప్పించబడాలి. అంటే దృష్టికి సంబంధించిన వాటి నుండి తప్పించబడాలి. తప్పించబడాలంటే ఏం చేయాలి? ఈ పరలోక ప్రార్థనే మన జీవితానికి నాంది. ఈ పరలోక ప్రార్థనే మన జీవితానికి ఒక కేంద్రము. పరలోక రాజ్యమే దేవుని యొక్క నామమును హెచ్చించబడడానికి ఇది ఒక మూలం. అందుకని నీవు నేను కూడా ఈ లోకంలో ఒకటి చేయబడాలి. ప్రభువా, నీవు మాత్రమే ఆ కార్యం చేయగలవు. ఏంటది? దుష్టుని నుండి తప్పించగలవు. వేటగాడు వల పన్నాడు అనుకోండి, అక్కడ గింజలు కనబడుతూ ఉన్నాయంటూ పెట్టి వస్తుంది, సంగతి ఏదైనా వస్తుంది, జీవి వచ్చినప్పుడు వల పన్నినటువంటి వేటగాడికి మాత్రమే అక్కడ వల ఉందని తెలుసును. మిగతా వారికి ఎవరికి కూడా తెలియదు. ఆ యొక్క వాడుతూ ఉండేటువంటి పెట్టికి కూడా తెలియదు. ఎందుకు? అంతగా దాన్ని వల నాటాడు. ఎందుకు? ఈ వలలో చిక్కుబడాలి. అది వేసింది ఎవరో, అక్కడ ఉందో లేదో అన్నది తెలుసుకోవడానికి ఎవరో, ఎన్నిటికీ కూడా కాకులు ఎవరంటే ప్రభువే కనుక, ప్రభువుకు తెలిసిన కనుక అట్టి యొక్క వలలో నుంచి ఉచ్చులో నుంచి తప్పించబడాలి అంటే యేసయ్య నామము గొప్ప చేయాలి, యేసయ్య నామాన్ని పొగడాలి, యేసయ్య నామాన్ని ఘనపరచాలి. అలా చేయగలిగితే నీ ద్వారా భూమి మీద ఆయన రాజ్యము స్థాపించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ మాటలకు వెళ్తే మా అనుదిన ఆహారము. గమనించండి, వారం రోజుల్లో ప్రత్యేకమైన దినము ఏదంటే ఈ రోజే, నేడే. ఈ నేడే అనేటువంటి ఈ రోజే ఉంటుండగా ఈ ప్రతిరోజు కూడా మా అనుదిన ఆహారము అంటే యేసయ్య నువ్వు ప్రేమించినా, నేను ప్రేమించకపోయినా ప్రభు యొక్క దయ సంకల్పము చొప్పున మనకేం చేస్తూ ఉన్నాడంటే అనుదిన ఆహారము మనకు ఆయన ఇచ్చేస్తూనే ఉన్నాడు. ఏమంటే ఇశ్రాయేలు దేవుని మీద సొరిగారు, ఇశ్రాయేలు దేవుని మీద అనేకమైన నిందలు మోపారు. ఆకలేస్తుంది, అన్నం లేదు, దాహం వేస్తుంది, నీరు లేదు, నాన్ వెజిటేరియన్ లేదంట వాళ్ళకి, మాంసాహారం లేదు, ఏం చేయాలి అటు సొరుగులాట మొదలెట్టారు. అలాగే ప్రభు వారిని వదిలేలేదే. అయ్యో, మీరెంత శత్రువుగా మారుతూ ఉన్నారు, నా మీద తిరగబడుతున్నారు కనుక నేను వాళ్ళు వదిలేస్తే ఎలాగని చెప్పేసి ప్రభు వారిని వదిలేదు. ఏం చేశాడు? వారికి మన్నా ఆకాశం లాంటి కురిపించాడు. వారు తినగలిగినంత తింటూ దాచుకుంటూ ఉన్నారు, కానీ శాపం పెట్టాడు. నేను చెప్పిన దినముల కంటే ఎక్కువ రోజులు ఉంటే అది పురుగులు పట్టి పాడైపోతుంది. అంటే హద్దు మీరిపోకూడదు, సరిహద్దులు దాటిపోకూడదు, దేవుని ఆజ్ఞలో పడిపోవాలి. దేవుని ఆజ్ఞ ఇశ్రాయేలు లోపటం లేదు, అయినా వారిని ఏం చేస్తున్నాడంటే దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఒక్క మాటలో ఆలోచన చేస్తే మనం చేసే పాపాలకు, మనం చేసే దోషాలకు, మనం చేసే అబద్ధాలకు, మనం చేసే మోసపు క్రియలకు ప్రభువే కోపగించుకునేట్టుగా మనందరం ఇలా ఉండగలమా? ఆయన చెప్పిన మాట వెళ్ళపోయినందువల్ల ఆయన ఏమైనా చేయగలడు, కానీ మనం అలా చేయట్లే. ఆయన ప్రేమ పూర్ణుడు, ప్రేమమూర్తి. ఆయన ప్రేమమూర్తి కనుక ఆయన ప్రేమకు మనం బద్దులమైందాము కనుక ఆ బద్దులమైన మనం ఏం చేయాలంటే ఈ నామమును బట్టి హెచ్చించాలి, ఆయన్ని ప్రతి క్షణము హెచ్చించాలి. ఇక్కడ కొత్త ఒకసారి యెషయా గ్రంథము 56:2. యెషయా గ్రంథము 56:2. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. గమనించండి, మనము నీతిమంతులకు కాదు, ఆయనను యేసయ్య నామంలో, యేసయ్య రక్తంలో, యేసయ్య పవిత్రమైనటువంటి శిలువ నామంలో పరిశుద్ధపరచబడ్డాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము. అయితే విశ్రాంతి దినం అనేటువంటి పరిశుద్ధ దినమున
మనం ఏం చేయాలి? పరిశుద్ధ ఆలయంలో వచ్చినటువంటి మనము పరిశుద్ధ ఆలయంలో అపవిత్రతతో కూడినటువంటి క్రియలు జరిగించకూడదు, అపవిత్రతతో కూడినటువంటి మాటలు ఆడకూడదు. కారణం ఏంటంటే విశ్రాంతి దినము పరిశుద్ధమైనది. దేవాదేవుడు ఏం చేశాడంటే, ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దేవుడు ఆ రోజు ఆ దినము ఆ సమయమాన్ని పరిశుద్ధపరిచాడు. అది విశ్రాంతి దినం. పరిశుద్ధపరిచినటువంటి విశ్రాంతి దినం ఆలయంలోకి నీవు నేను మనందరం వచ్చాం. వచ్చినప్పుడు మనం అందులో దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, అన్ని కూడా సమకూర్చించాడు. అందులో సమకూర్చినటువంటి ఆ స్థలానికి వచ్చాం నీవు నేను కూడా. వచ్చినప్పుడు నీవు నేను కూడా న్యాయబద్ధమైనటువంటి మాటలతో కూడినటువంటి వాక్యాన్ని చేత పట్టుకొని విశ్రాంతి దినమున అనగా దేవుని యొక్క సన్నిధిని లేదా దేవుని యొక్క ఆలయంలో మనందరం కూడా ఒక పిల్లర్గా ఉంటున్న నీవు నేను కూడా సరైన రీతిలో సక్రమైన రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నిలిచిపోవాలి. కానీ నిలవకుండా దేవుని యొక్క వాక్యానికి చట్టబద్ధమైన విరోధబద్ధమైన జీవితం కలిగి ఉన్నట్లయితే నీ మీద నా మీద దేవుని యొక్క రాజ్యాన్ని దేవుడు స్థాపించడం. ఎందుకు స్థాపించడం అంటే పిల్లలుగా ఉంటున్న నీవు సరైన రీతిలో నిలబడాలి, కట్టబడాలి నీ ద్వారా. అలా చేయగలిగితే ఆ విశ్రాంతి దేవుడు పరిశుద్ధపరచడం. అందులో ఉన్న దేవుని ఆశీర్వాదం కూడా నీవే. అందులో అన్నీ ఉంచాడు. 1, 2, 3, 4 కాదు, వారం రోజుల్లో ఏవేవైతే దేవుడు సృజించాడో, ఏవేవైతే దేవుడు పుట్టించాడో, ఏవేవైతే దేవుడు పలికాడో, ఏవేవైతే వాటన్నిటిని కూడా భూమి మీద నిలబెట్టాడో అవన్నీ కూడా విశ్రాంతి దినంలోనే ఉన్నాయి. ఆ విశ్రాంతి దినం సంబంధించిన నీవు నేను కూడా విశ్రాంతి దినంలో ఏ కీడు రాకుండా ఏం చేయాలి? మనల్ని మనము కాపాడుకోవాలి. ఎవరు పట్టుకోవాలనుకోవాలి? నా మట్టును నేను కాపాడుకోవాలి, నా నీతిని నేను రక్షించుకోవాలి, నా భక్తిని నేను కాపాడుకోవాలి, నా విశ్వాసం బట్టి నేను నడుచుకోవాలి, వాక్యాన్ని బట్టి నా దేవుని నామాన్ని మహిమపరుస్తూ హెచ్చించాలి, కొనియాడాలి. అదే వాళ్ళు చదువుకున్నాం కదండి. ఇప్పుడు నీ రాజ్యము వచ్చింది కదా, నీ ద్వారా దేవుని యొక్క రాజ్యం లోకంలోకి రావాలి, స్థాపించబడాలి, కట్టబడాలంటే నీకు ఎలాగైపోవాలి? ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. విశ్రాంతి దినమున అనగా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ విశ్రాంతి దినమున నీవు నేను ఆలయంలోకి వచ్చిన తరువాత ఏం చేయాలి? ఒకే చేయాలి. దృష్టి నుండి రక్షించబడే రీతిగా నీ ప్రార్థన ఉన్నది కనుక, ఎఫెసు ప్రార్థన వల్ల నీ ప్రార్థన ఉంది కనుక ఆ ప్రార్థన ఎలా ఉందంటే ఉచ్చులో నుండి తప్పించబడాలి. కానీ ఉచ్చులో పడిపోయే రీతిలో నీవు నేను ఉండకూడదు. ఆ కీడు నుంచి నన్ను తప్పించమంటే ఆయన ప్రార్థన చేశాడు. ఈ రోజున నీవు నేను అదే ప్రార్థన చేస్తున్నా. సోదరులోనికి తేక మమ్మును దుష్టిని నుండి అని ప్రార్థన మనకి పరిశుద్ధ పరలోక ప్రార్థన ఉంది. మరి ఎఫెసు చేసిన ప్రార్థన ఏంటి? ఆ కీడు నుంచి నన్ను తప్పించు. ఆ కీడు నుంచి తప్పించాలి. ఎందుకు తప్పించాలంటే ఆ కీడుని చూడ లోకంలో గొప్పది. లోకములో ఉన్న గొప్ప దాని నుంచి, లోకానికి గొప్పదాన్ని, దేవుడు గొప్ప కాదు, లోకంలో గొప్పది కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు వస్తున్నాయి కనుక, అనేకమైన శ్రమలు వస్తున్నాయి, అనేకమైన బాధలు వస్తున్నాయి కనుక వాటి నుంచి నేను తప్పించబడాలి. ఒక ఉదాహరణ చెప్పేసి చూస్తాను. యోనా గ్రంథము 1వ అధ్యాయం 8, 7 వచనాలు. అంతలో ఓడలో ఉండేటువంటి వారు ఎవరిని బట్టి ఈ కీడు మనకు సంభవించెను తెలియటకై మనము చీట్లు వేద్దాము రండి. గమనించండి, ఓడలో ప్రయాణం చేసేవారు చాలా మంది ఉన్నారు. చిన్నది చక్కనైన పుస్తకము ఏది అంటే యోనా గ్రంథమే.
చిన్నది చక్కనైన గ్రంథము ఏదంటే 4 అధ్యాయాలతో కూడినటువంటి ఈ చక్కనైన గ్రంథాన్ని చాలా రీతిగా మనం అర్థం చేసుకోవాలి. అదేమిటంటే దేవాది దేవుడు ఉన్నాడు, ఆ నినివే పట్టణం ఉంది, అక్కడ 3 పట్టణాలు కూడా కనబడుతున్నాయి. ఆ 3 పట్టణాలు కూడా ఒక్కొక్క పట్టణం గురించి మనం చెప్పుకుంటే ఇప్పుడు అది సమయం కాదు, కానీ ఒక్కొక్క పట్టణానికి దేవుడు వెళ్ళమని చెప్పలేదు. ఒకే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి ఒక సంఘటన ఏర్పడుతుంది. ఆ దుర్గతి నుంచి, ఆ కీడు నుంచి, అపాయం నుంచి అక్కడ ఉండేటువంటి ప్రజలంతా కూడా రక్షించబడాలి. వారు చేసేటువంటి తప్పును సరి చేసుకొని నా వైపు తిరగాలి, నా దగ్గరికి రావాలి అంటే దేవుని యొక్క ప్రణాళిక ఒక హెచ్చరికగా వారి దగ్గరికి దేవుని యొక్క భక్తుడైన యోనాన్ని పంపించాడు. పంపిస్తే ఈయన విన్నాడు. విన్న తర్వాత ఏం చేస్తూ ఉంటాడండి? విన్న దాని ప్రకారంగా ఈయన నడిచవచ్చు కదా, అలాగే చేయొచ్చు కదా, అలాగే ప్రవర్తించవచ్చు కదా, అలాగే నా జీవితంలో ప్రభు చెప్పాడు కనుక నేను తప్పకుండా చేయాలనుకోవచ్చు కదా. ఈ కీడు ఎవరి వల్ల వచ్చిందో అంటే ఒక సమాజంలో కానీ, ఒక కుటుంబంలో కానీ, ఒక సంఘంలో కానీ, ఒక వ్యక్తిలో కానీ, ఒక వ్యక్తి నుంచి కీడు తప్పించబడాలంటే ఎవరైనా చేసిన ప్రార్థన గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ పరలోక ప్రార్థన చేసినట్టు ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. మమ్మల్ని సోదరుల నుంచి దుష్టిని నుండి మమ్మను తప్పించమంటూ మాట్లాడుతున్నాడు. ఎవరు చేస్తున్నాను? సోదరుల నుంచి మానేస్తే కీడు నుంచి మాత్రమే నన్ను తప్పించు. ఎందుకు మాట? కీడు అనేటువంటిది అపాయాన్ని కలిగించేది. దేవుడు ఒత్తిడి ఎవరికి అపాయం కలిగించడం కారణం ఏంటి? చెప్పిన మాట వినకపోయినందు వలన యోనా భక్తుడికి చిన్న ప్రవక్త అయిన చిన్న 12 మంది ప్రవక్తలు ఉన్నారు, 12 మంది చిన్న ప్రవక్తలు, 12 మంది ప్రవక్తలు ఉంటే చిన్న ప్రవక్త ఈయన 4 అధ్యాయాలకు కూడినటువంటి చక్కనటువంటి దృశ్యాన్ని మన ముందు పడుతూ ఉన్నాడు. ఏంటంటే ఇదిగో నేను నా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం నేను చేయలేదు. వాళ్ళు అనుకుంటున్న వాళ్ళలో ఉండేవాళ్ళు ఈ కీడు ఎవరి వలన వచ్చిందో ఎవరైనా తెలియదు కనుక ఏం వేస్తామండి? చీట్లు రాత్రండి అనేసరికి ఈ గుండెల్లో మనస్సాక్షి కొట్టుపెట్టు ఆడుతూ ఉంది. మనస్సాక్షి చంపుకోలేదు ఆయన, మనస్సాక్షిని తీసేయలేదు ఆయన, మనస్సాక్షిని పక్కన పెట్టేలేదు ఆయన. ఏమనుచున్నాడంటే అమ్మో నా దేవుడు చీట్లు వేయక ముందే నాకు తెలియజేసిన సంగతి నా ద్వారా జరిగినది కనుక అంటే చెప్పేశాడు. చీట్లు వేసిన తర్వాత ఎవరి ద్వారా ఇది వచ్చిందో వాడిని ఎలాగంటే అవి చేద్దాం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే ఆయన అన్నాడు, చూడు ఇది నా వల్ల, నేను యెహోవా భక్తుడని, నేను యెహోవా సేవకుడిని, నేను నా వల్లనే ఈ కీడు. ఎంత చక్కగా ఒప్పుకున్నాడని ఆయన. యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ కీడు కేవలం మీ అందరి మీదకి కూడా, మనందరి మీదకి కూడా ఓడలో ఉండేవారు. ఈ కీడు నా వల్ల వచ్చింది. అబ్బా వ్యక్తిగతంగా తన జీవితంలో పరిష్కరించుకున్నాడు. నిజమే, నా దేవుడు చెప్పిన మాట నేను వినలేదు, నా దేవుడు చెప్పిన మాట నేను వినలేదు, చేయలేదు, నా దేవుడు చెప్పిన ఆజ్ఞకి నేను లోబడలేదు, నా దేవుడు వెళ్ళమన్న పట్టణానికి నేను వెళ్ళలేదు, చెప్పమన్న మాట నేను చెప్పలేదు. తర్షీషు పట్టణానికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? మధ్యలో ఒప్పే ఉంది, అక్కడ మీదుగా ప్రయాణం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఈయన అనుకున్నాడు ఆ పట్టణానికి నాశనం కలిగితే మంచిది అనుకున్నాడు ఈయన. కానీ దేవుని యొక్క ప్రణాళికేంటి? నా బిడ్డలైన వారికి ఏ కీడు కూడా రాకూడదు, నా నామమును స్మరించేటువంటి వారికి, నా నామమును కొనియాడేటువంటి వారికి, నా నామమును భూమి మీద స్థాపించే వారికి, వారి మీదకి ఏ కీడు రాకూడదు. అయితే ఏం చేయాలి? మీరు నన్ను ఒక పని చేయండి, మీలో మీరు ఏమీ చేసుకోవద్దు, కానీ నన్ను హాయిగా మీరు ఎత్తి పట్టుకోండి. పట్టుకొని ఏం చేయాలి? ముద్దాడడం కాదు కానీ, కౌగులించుకోవడం కాదు కానీ, ఏదో చేయడం కాదు కానీ, ఎత్తి ఎక్కడ పడమని చెప్పేశాడు. మనం ఏమైనా మా తప్పులు మనం ఒప్పుకోగలమా? చెప్పానమాట. యోనా అంటున్నాడు, నేను తప్పు చేశాను మా దేవుని యొక్క దృష్టిలో, నా ద్వారా మీ అందరికీ కీడు రాకూడదు. అంటే కీడు అంటే అయ్యేది అపాయం సంభవించకూడదు. అయితే ఏం చేయాలి? నన్ను మీరు ఎత్తి సముద్రంలో పడవేసేయండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నన్ను ఎప్పుడైతే సముద్రంలో పడేస్తానో అప్పుడు ఇదంతా కూడా నిమ్మలం అయిపోతుంది అని అనలేదు అక్కడ. నన్ను ఎత్తి పడేయండి అన్నాడు ఆయన. అంతే.
అంటే అర్థం ఏంటి? నేను ఎప్పుడైతే సముద్రంలో పడేశారో అప్పుడే ఇదంతా కూడా నిమ్మలం అయిపోయింది. అంటే ఇది యొక్క కీడు అపాయము మీ మీదకి రాదు. ఒప్పుకున్నాడు. మనస్సాక్షి కలిగినటువంటి వాడు, పశ్చాత్తాపము కలిగినటువంటి వాడు, తప్పుకి ద్రోహమైనటువంటి వాడు, ఏది ఏదైనప్పటికీ ఎప్పుడైతే సముద్రంలో పడేశాడో అదంతా మీకు తెలుస్తున్నాం, పక్కన పెడదాం. దేవాది దేవుడు ఈ యొక్క ఉపద్రవం నుంచి, ఇటు యొక్క కీడు నుంచి, ఇటు యొక్క అపాయం నుంచి కేవలం ఒకరు మాత్రమే తప్పించగలరు. ఆయన దగ్గరికే వచ్చాడు. ఆయన దగ్గరికే వచ్చాడు. ఎవరైతే ఈయనకి ఆ పట్టణానికి వెళ్ళి వార్త ప్రకటించాలని చెప్పాడో ఆయన దగ్గరగా వచ్చాడు. ఈయన సముద్రంలో పడేసిన తర్వాత చేప కడుపు యొక్క నాచులో ఉండేటువంటి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన? నన్ను ఎక్కడికి పంపుతావో పంపించు ప్రభువా అంటూ చేప కడుపులో నుంచి. ఏమండి, ఏ ఒక్క చేపకి ఇక్తూస్ అనేటువంటి మాట వాడబడింది. ఈ చేప లోకములో ఎక్కడ కనబడదు. అంటే అంత పెద్దదాన్ని, దాని పేరు మరొక చేప అన్నాం కానీ చేప మీ అందరికి తెలుసును. అదేంటి? తిమింగలము. తిమింగలము ఇంచుమించులో మీరు చూసే ఉంటారు, ఫోటోల ద్వారా లేకపోతే ఏం ద్వారా చూసే ఉంటారు. చాలా పెద్దది. అంటే ఒక మనిషి ఇవ్వడగలిగినంతటువంటి చోటు ఆయన దాంట్లో దేవుడు ఉంచాడు. అంటే ఎంత దేవుని యొక్క ప్రణాళిక ఉందో. అంత చేప కడుపులో నుంచి, తిమింగలంలో నుంచి ఆయన దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను చేసింది తప్పు, అందుకే నా ద్వారా మాత్రమే ఈ ప్రజలైన వారికి కీడు వచ్చింది, సంభవిస్తుంది కనుక నన్ను క్షమించి ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. ఎక్కడ మొదలుపెట్టాడు? దేంట్లో నుంచి? చేప కడుపులో నుంచి. చేప కడుపులో నుంచి మొదలు పెట్టాడు ఆయన. అందుకే ఎందుకు కారణం అంటే నీ కీడు నా వల్ల మాత్రమే వ్యక్తిగతంగా అంటున్నాడు. నా వలన మాత్రమే వచ్చింది. నా వల్ల ఏ మనిషికి ఏది సంభవించుకోవడం, అబ్బాయిని సంభవించుకోవడం. అదేం చేయాలి? ఒప్పుకున్నాడు, విడిచిపెట్టే రీతిలో మాట్లాడాడు. ఎప్పుడైతే సముద్రంలో పడవేసేశారో, పడవేసిన తరువాత ఆ సముద్రం ఏమైపోయింది? నిర్మలమైంది. కారణం ఏంటి? ఒక్క వ్యక్తి ద్వారా. గమనించండి, ఆదాము అనేటువంటి మొదటి వ్యక్తి ద్వారా లోకమంతటి మీదకి ఏమొచ్చింది? శాపము. మొదటి ఆదాము అనబడినటువంటి ఆయన ద్వారా లోకమంతటికి శాపం వచ్చింది. కడపటి ఆదాము అనేటువంటి యేసయ్య ద్వారా లోకమంతటికి కూడా శాపము కొట్టివేయబడి, శాపము పాపాన్ని కూడా తీసివేయబడి, ఆయన రక్తంలో కడిగి వేయబడి మనందరం కూడా ఆశీర్వాదములకు పాత్రలంగా అయ్యాం. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ఈనాడు ఉండే మాట ఏంటంటే, నా ద్వారా ఈ ప్రజలైన వారికి, అంటే వాడలో ఉండే వారికి కీడు రాకూడదు, సంభవించకూడదు. అదేం చేయాలి? నేను చేసిన తప్పు నేను ఆలోచించాను. ఎవడ కర్మ వాడదే అంటే కదా మనం. అలాగే నా కర్మ నాది కనుక నేను తప్పు చేశాను కానీ ఈ కీడు నా వల్ల నేను ఎందుకు వస్తుంది కనుక అది పడాయండి. పడేసిన తర్వాత నెమ్మలం అయిపోయిన తర్వాత ఎవరి దేవుని బట్టి వారు దేవుని స్తుతిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. కొనియాడుతున్నారు. కారణం ఏమిటంటే దేవుని ఎప్పుడైతే కొనియాడుతారో, దేవుని ఎప్పుడైతే మహింపరుస్తారో ఆయన రాజ్యాన్ని భూమి మీద వారి ద్వారా దేవుడు స్థాపిస్తాడు. ఇక్కడ కొత్తవాడు 6వ అధ్యాయంలో పడతాం. 14వ వచనం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఒకరి ఎడల ఒకరు. ఇప్పుడు ఏం చేయాలి అంటే దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి ఎవరు మట్టిన వాళ్ళు ప్రశ్నించుకొని ఒకరి ఎడల ఒకరు, ఒకరి పట్ల ఒకరు ఏం చేయాలంటే, నేను చేసింది నువ్వు క్షమించు, నువ్వు చేసింది నేను క్షమించు అంటూ మన మధ్యలో ఏముండాలంటే కేవలము దేవుని యొక్క ప్రేమ ఉండాలి, దేవుని యొక్క సహవాసం ఉండాలి, దేవుని యొక్క నామం హెచ్చించబడాలి, దేవుని యొక్క నామం స్థుతించబడాలి, దేవుని నామం నిత్యము నా ద్వారా కొనియాడబడాలి అంటూ ఒకరి పట్ల ఒకరు దేవుని యొక్క ప్రేమ కనపరుచుకుంటూ ఒకరు చేసిన తప్పును, ఒకరు చేసిన పాపమును కాదు కానీ తప్పును ఒకరికి ఒకరు ఏం చేయాలి? క్షమించుకోవాలి. అపరాధం అనేటువంటి పాపానికి మించి చేసినటువంటిది అది దేవుడు చూసుకుంటాడు. పాపం అంటే ఒకరి ఎడలో ఒకరు తప్పు చేసి
చేశాడు అనుకోండి, ఆ తప్పును ఒకరికి ఒకరు క్షమించమని అడుక్కోవాలి, ఒకరి ఎడలో ఒకరు క్షమించుకోవాలి. అపరాధం చేస్తే అపరాధానికి పరిహారం దేవుడు చూస్తాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చిన మనం ఏం చేయాలి అంటే, ఒకరి ఎడల ఒకరము ప్రేమానురాగాలు కనపరుస్తూ, ఒకరికి ఒకరు క్షమించుకుంటూ, ఒకరికి ఒకరు హెచ్చించుకుంటూ, ఒకరికి ఒకరు కనపరుచుకుంటూ, దేవుని నామము నీ ద్వారా నా ద్వారా కూడా భూమి మీద ఏం చేయాలి? స్థాపించబడాలి. దేవుని నామం కట్టబడాలి. అలా చేయగలిగితే నీకు కీడు రాకుండా, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు కీడు రాకుండా ఆయన వాటి నుండి తప్పిస్తాడు. తప్పించిన దేవుడిని కలిగి ఉన్న నీవు నేను మనందరం కూడా ఏం చేయాలంటే, ఇది విశ్రాంతి దినము కనుక విశ్రాంతి దినము ఆలయంలోకి వచ్చిన నేను దేవుని యొక్క వాక్యం ఏదైతే వింటున్నానో, విని దాని ప్రకారం నేను నడవలసిన వాడిన ఉన్నాను. నా ద్వారా ఆయన రాజ్యం ఈ లోకంలో స్థాపించబడుతుంది. నా ద్వారా ఆయన చిత్తము నెరవేర్చబడి, చిత్తం అనేటువంటి మాటకి చెబితే ఆయన మాటకి సంపూర్ణంగా లోబడి ఉండటమే చిత్తం. ఏమా ఎప్పుడు పెళ్లి చేసుకోవేట అంట, అక్కడక్కడ దేవుని చిత్తం అంటే ఎప్పుడు జరుగుతుందో ఏంటో తెలియదు అంటాం. ఏమా ఇప్పుడు ఉద్యోగం రాలేదంటే ప్రయత్నాలు చేస్తున్నట్టు దేవుని చిత్తం లేకపోతే ఎలాగంటే అంటాం. అంటే దేవుని చిత్తానికి ఎప్పుడైతే లోబడిపోతామో, దేవుని చిత్తానికి అంటే దేవుని యొక్క మాటలకి ఎప్పుడైతే నీవు లోబడి లొంగి జీవిస్తావో, దేవుడు తప్పకుండా నీ మీదకి మొదటిగా వస్తున్నటువంటి శాపము నుంచి, పాపము నుంచి, సోదరు నుంచి, దుష్టుడి నుంచి, అపాయం నుంచి, కీడు నుంచి దేవుడు ఏం చేస్తాడు? అందుకే అంటాడు కదా, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి. ఎందుకు అలా చేశాడు? యోబు ప్రార్థన 5 మాటలు అన్నాడు ఆయన. మొదటి మాట ఏంటండి? మొదలుపెట్టుట. రెండవది, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. మూడవది, నీ చెయ్యి నాకు తోడుగా. నాలుగవది, నా సరిహద్దును విశాలపరచు. ఐదవది, ఈ రోజున నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. ఈ రోజున మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘము ఎలా ఉండాలంటే, దేవుని ద్వారా దీవించబడాలి, దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి, దేవుని రాజ్యాన్ని నీ ద్వారా భూమి మీద స్థాపించబడాలి, నీ ద్వారా కట్టబడాలి. దేవుని రాజ్యం ఆల్రెడీ భూమి మీద సంచరిస్తుంది. ఆ సత్యం మనకి తెలుసుకొని, ప్రభువా నా ద్వారా నీ రాజ్యము నిత్యము నిరంతరం కూడా స్థాపించబడాలి. నీ రాజ్యము వచ్చిందగాక. ఎప్పుడు వస్తుంది? అసలు వస్తుందంటే వచ్చే ఉందా? ఆల్రెడీ దేవుడి రాజ్యము వచ్చి మన మధ్యలో సంచరిస్తూనే ఉంది. దేవుడి రాజ్యాన్ని నీవు కట్టబడగలిగితే సంఘంలో నీవు ఒక పిల్లనివి, నీవు స్తంభానివి. నీవు నేను మనందరం కూడా దేవుని బిడ్డలమై ఇంటి ఉండగా ఎవరైనా సరే ఆయన మాటలకి, ఆయన ఆజ్ఞలకి లోబడగలిగితే ఆయన ఇచ్చేది ఏంటంటే, నేను నిన్ను దుష్టుల నుండి తప్పిస్తాను, అపవాది యొక్క తంత్రాల నుండి తప్పిస్తాను, రక్షిస్తాను, ఏ కీడు రాకుండా నిన్ను నేను నా దినములనే ఉంచుతాను అంటూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క నామములో జీవిస్తున్న మనం ఏం చేయాలంటే ఒక పరిశీలించుకోవాలి. ఎప్పుడైతే చేసిన ప్రార్థన ధ్యానం చేస్తూ ఉన్నాం, మన ప్రార్థనలు ప్రభు దినదినము కూడా మాకు ఆహారం ఇస్తున్నాను, నా ద్వారా మాత్రమే నీ నామం హెచ్చించబడాలి, నీ రాజ్యము ఈ లోకానికి రావాలి, పరలోకమందు నీకు నాకు నిత్యమైనటువంటి సంబంధము కలిగి ఉండాలి. నేను ఈ లోకంలో నేను చేసినటువంటి తప్పులతో సహా అనేక మనం తప్పు చేసినప్పుడు వారితో నేను, నాతో వారు కూడా ఒకరికి ఒకరు క్షమించుకుంటూ నీ ప్రేమను వెల్లడి చేసేవారు రీతిగా నేను ఉండడానికి మీ కృప చూపుతున్నారు. అందుకు స్తోత్రాలు అంటూ ఒకటే చేయాలి. బ్రహ్మ ఈ కీడు నుంచి నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని ఏం చేయాలి? తప్పించు. ఈ విపత్తు నుండి తప్పించేవాడు ఒక్కడే. ఆయన ఎవరంటే దేవుడు. కీడు అనేటువంటిది మనం కల్పించుకునేది కాదండి. కీడు అనేటువంటి మనం కల్పించుకునేది కాదు. దేవుడు చెప్పిన మాట వినకపోతే వచ్చేది కీడు. దేవుని మాట తుంచే తప్పకుండా నువ్వు చేయగలిగితే కీడు నుండి మనం అందరం కూడా తప్పించబడుతూ ఉంటాం. కనుక కీడు నుండి నేను తప్పించని ఎప్పుడే చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నా కనుక మనం కూడా అలాగే చేస్తూ ఈ ప్రార్థన మన జీవితాలలో
ప్రభువా నిత్యము నిరంతరం కూడా నేను మొరపెట్టు ఉంటే మొరని ఆలకిస్తున్నా, నన్ను ఆశీర్వదించావు, నీ చేయి నాకు తోడుగా ఉంటుంది, నా సరిహద్దును విశాలపరిచాను, నా కీడు రాకుండా కాపాడుతున్నా, అందుకు మీ స్తోత్రాలు అంటూ యేసయ్య దినదినం కూడా మహిమపరిచే రీతిలో నీవు నేను కూడా ఉంటూ ఆయనకే మహిమ చేయని రీతిలో ఆయన చిత్తానికి లోబడుతూ జీవించాలని కోరుకుంటూ హెచ్చరిస్తూ ఈ నా కొద్ది మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు. ఈ మాటలు కూడా ప్రతి బిడ్డను బట్టి మీ స్తోత్ర, వారి కుటుంబాల్లో వారి బిడ్డలలో మీరుండి వారి ద్వారా మహిమ పొందండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్పుకు దారి తీసి, ఆ ఓర్పు అనేటువంటి సహనానికి దారి తీసి, సహనం అనేటువంటిది సకల జనులకు తెలియచేసిన దాని ప్రకారం మీ దగ్గర ఉండే దీవెనల ఆశీర్వాదాలు పొందుకుంటూ మీ కృప పెట్టగా దయచేయాలి. దీవించి ఆశీర్వదించి మరి యేసు నామములో అడిగి వేడుకొని చిన్న ప్రార్థన సమర్పించు.